స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ శ్లోకంలోని 11వ శ్లోకం పారాయణ చేస్తున్నాము. ఒకసారి ఈ శ్లోకంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆదిశంకరులు ఏ విధంగా మనకి చూపించారంటే, ఆయన నిజభక్తుల రక్షణ ఎల్లప్పుడూ కూడా ఆసక్తి గల వక్షస్థలమును నమస్కరిస్తూ ఉంటుంది అని చెప్పారు. మామూలుగా కూడానండి, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, భగవదారాధన పూజల్లో కానీ మగవాళ్ళు బనీళ్ళు వేసుకుని మాత్రం పూజలు చేయకూడదు. వారికి ఒంటి మీద పంచి కట్టుకుని పైన చక్కటి వస్త్రము తువ్వాలు లాంటిది వేసుకుని మంచి రుద్రాక్షలు ధరించో ముత్యాలో పగడాలో ధరించో చక్కగా దేవతారాధన చేసుకోవాలి. అలాగే ఎప్పుడు భగవంతుడి యొక్క హృదయ మందిరాన్ని, ఆయన ఆపాదమస్తకం చూసిన తర్వాత మనం ఇలా కళ్ళు తెరవగానే ఆయన హృదయ మందిరాన్ని చూస్తూ మనం నమస్కారం చేసుకుంటే భక్తులందరూ ఆయన హృదయంలో నివసిస్తూనే ఉంటారు అన్నది నిజం. కాబట్టి ఎప్పుడు కూడా సదా నమస్కారం చేసేటప్పుడు భగవంతుణ్ణి ఆపాదమస్తకం పాదాల నుంచి నమస్కారం చేసుకుంటూ శిరస్సు వరకు వర్ణించుకుంటూ స్తుతిస్తూ వెళ్ళి ఒక్కసారి ఆయన భగవంతుడి హృదయాన్ని మనం గనక చూస్తే మన మనస్సులో ఆయన ఎల్లవేళలా కొలువై ఉంటారు, ఆయన మనస్సులో ఎల్లవేళలా భక్తులు ఉంటారు అన్నది నిజంగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. పులిందేశ కన్య ఘనభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారే తవోరస్స భక్తావనే సర్వదా సానురాగం. పులిందేశ కన్య, పులింద కన్యయగు పులింద రాజకుమార్తె వల్లీదేవి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరు భార్యలు, దేవసేన, వల్లీదేవి. తారకాసుని సంహరించిన ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నమస్సామ్యహం తారకాసురే తవోరస్స భక్తావనే సర్వదా సానురాగం. నమస్యామ్యహం తారకారే, తారకాసుని సంహరించిన సుబ్రహ్మణ్యదేవ, పులిందేశ కన్యా ఘనభోగ తుంగ, పులింద కన్యయగు వల్లీదేవి యొక్క ఉన్నతములైన రొమ్ముల ఆలింగనముచే, అప్పుడు ఆ ఆలింగనము చేసుకున్నప్పుడు ఒక్కసారిగా ఎర్రబడిపోయిన కుంకుమచే ఎర్రనైనదియు అగు ఆ వల్లీదేవి నిజభక్తుల రక్షణ నెల్లప్పుడూ ఆసక్తి గల వక్షస్థలమును నమస్కరింతును. అంటే ఒక్కసారిగా ఆలింగనం చేసుకోగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుంకుమతో ఎర్రబడినట్లయినదట. ఆవిడ ఎంతో అభిమానంతో, ప్రేమతో, భక్తితో ఆయన్ని వరించింది. అప్పుడు ఏమవుతుంది, గట్టిగా ఆలింగనం చేసుకునేటప్పటికి ఆయన ఎర్రగా అయిపోయారట. ఆయన హృదయ భాగం అంతా కూడా ఎర్రగా అయిపోయింది. మరి నిజభక్తుల రక్షణ కూడా మనం గట్టిగా భగవంతుడిని ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది లేనవైపోయి అలాగా స్మరణతోటే ఉంటూ ఉంటారు. ఆ విగ్రహాన్ని ఇలా పట్టేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అంటూ ఉంటారు గుళ్ళల్లో కూడా. అంచేత మన మనస్సు ఎలా ఉంటుంది, వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారిని చూడండి, మనం ఒక్కసారి తయారు చేసిన తర్వాత అలా పట్టుకుని ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అంతే, వరలక్ష్మీ వ్రతం బొమ్మ చేసిన తర్వాత అమ్మో అమ్మవారిని మళ్ళీ రేపు తీసేయాలి కదా అని ఒక్కసారిగా హక్ చేసేసుకుంటాను. మనస్సంతా భారం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వరలక్ష్మీ వ్రతం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. అలాగా ఆ వల్లీదేవి ప్రేమతో, భక్తితో అలాగ ఒక్కసారిగా ఆయన్ని కౌగిలించుకునేటప్పటికీ ఆయన రొమ్ముల భాగం అంతా కూడా కుంకుమచే ఎర్రబడిపోయిందిట. నిజభక్తుల రక్షణం కూడా ఎల్లప్పుడూ ఆసక్తి గల వక్షస్థలమును నమస్కరింతును అని చెప్తున్నారు. రేపటి భాగంలో 12వ శ్లోకం నేర్చుకుందాం. అలాగే మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీరందరూ కూడా, మీ అందరికీ కూడా మా ఛానల్ వారి తరపున, మా సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏ విధమైన శ్లోకాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు మీ మెసేజ్ల ద్వారా తెలియపరచండి. స్వస్తి.